జాతీయ రహదారి 2016 సరిహద్దు పుదుచ్చేరి యానం వ్యాపార ప్రాంతంలో వ్యర్థాలు డ్రైనేజీలో పడటం వల్ల నీటి ప్రవాహం మూసివేసి దుర్గంధం వ్యాప్తి చెందింది. ఈ పరిస్థితి యానం ద్రాక్షారామం బస్ సెంటర్ ప్రాంతంలో పెద్ద సమస్యగా మారింది. స్థానిక నాయకులు ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బారాజు, అమలాపురం ఎంపీ గంటి హరీష్, మధుర్ దీనిని అధికారులకు తెలియజెప్పి సమీక్ష సమావేశం నిర్వహించారు. అతి త్వరలో నూతన డ్రైనేజీ ఏర్పాటుకు చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు. టేడుమోడి లక్ష్మణరావు, దూలిపూడి వెంకటరమణ, జనసేన నేతలు ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీసీ డ్రైన్ అంటే మరి ఓపెన్ ఉంటుంది, క్లోజ్ కరెక్షన్స్ అయిపోయింది. మనమేమో ఇది పూర్తి అయిన తర్వాత వచ్చింది. సో మనం ఇప్పుడు దీన్ని ఖచ్చితంగా మనం ఇది వాళ్ళు ప్లాన్ వేసుకుని వస్తారు. అది డిజైన్ ని మనం అప్రూవ్ చేసే ముందు మనం వెరిఫై చేసుకుంటాం. అవుట్ ఆఫ్ ద వే until the temporary, please help us with like our service road, like at least that junction point, until we come back with a fruitful solution. We are going to come back with a solution for it, but at least then please extend your help. చెప్పడం ఇట్ సైడ్ మన యానం మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ బాధ్యత తీసుకున్నారు దాని క్లెన్జింగ్ అని చెప్పి ఇలాగా ఒకరిపైన ఒకరి ఇన్ఫర్మేషన్ రావడం వల్ల ఈరోజు మేము ఏమనుకున్నాం అంటే మచిలీపట్నం పీడీ గారిని అలాగే మన యానం మున్సిపాలిటీ కమిషనర్ గారిని వాళ్ళని కూడా రమ్మని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత ఈరోజు ఆ జంక్షన్ పాయింట్ దగ్గర అన్నింటినీ కూడా పరిశీలించి వాళ్ళకి కూడా చూపించడం జరిగింది. ఏ విధంగా అక్కడ ఉన్న సర్వీస్ రోడ్లో అసలు నించోలేని పరిస్థితి. సర్వీస్ రోడే కాదు, అక్కడ బస్ స్టాప్ దగ్గర ఆగిన పిల్లలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు అక్కడ మేము కూడా వెళ్ళి స్వయంగా మేము నించుంటే ఎక్కువసేపు కూడా నించోలేని పరిస్థితి. ఎందుకంటే అక్కడి నుంచి ఆ సూవేజ్ వాటర్ నుంచి వస్తున్న స్మెల్ వల్ల ఈరోజు వాళ్ళందరినీ కూడా ఎదురుగా కూర్చోపెట్టి దీన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాలో, అలాగే అక్కడ ఉన్న స్థానిక నాయకులందరితో కూడా మాట్లాడించి వాళ్ళు కూడా గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు రాసిన లేఖలు ఏ విధంగా ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు తెలియజేయడం జరిగింది.